అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు పాటలు పాడారు కదా, డాన్స్ కూడా చేసేవాళ్ళ ఏచూరి చలపతిరావు గారు? నేనే ఏదో కొంచెం అంటే సినిమాలో చేయాలి కదా, డ్యాన్స్ రిహార్సల్స్ అంటారు. బాగా డ్యాన్స్ అయితే నేను హీరో కాదు కదా, మెయిన్ కమెడీని కూడా కాదు కదా, పక్క కమెడీని కదా. ఏదో ఇలా ఊపడమే, అలా ఊపడం అంతే. ఇలా చేయడం అలవాట్లు, దాన్ని ఎక్కువ నేర్చుకోలే. పాటలు కొంతవరకు ఏదో పర్వాలేదు, వినివాడికి తలకాయ పోటు రాదు కాబట్టి ఆచాడైనా పాడాను. ఏదో గుర్తుపెట్టుకున్నాను పాటలు. నేను హనుమాన్ చాలీసా చదువుతాను. అదే పాటే అడుగుతున్నాను నేను. ఒక పాట, ఇంకొక పాట పాడేవాడిని కాదు, పాటలు పడేవాడిని. వేషాల కోసం పాటలు పడేవాడిని, జర్నలిస్ట్గా రాయడం కోసం పాటలు పడేవాడిని. ఆ రోజుల్లో ఇంటర్వ్యూ చేస్తే చేసిన వాడే వాడి ఇష్టం వచ్చి వేస్తాడు, చెప్పినవాడు చెప్తే వేరు. ఇప్పుడు చెప్పేవాడు హీరోగాడే రాసి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు సినిమా రివ్యూలకు సంబంధించి ఎవరు పడితే వాళ్ళు సినిమా రివ్యూలు చేస్తున్నారు అనేటువంటి ఒక కామెంట్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి తోచినట్టుగా సినిమా రివ్యూలు రాసిచ్చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏమొస్తోందంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని రోజుల పాటు సినిమా తీసి ఇంతమందికి ఉపాధి కల్పించిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా ఏదో ఒక రివ్యూ రాసి పడేస్తున్నారు అనేది ఉంది. దీని మీద నాకు చెప్పదలుచుకున్నాను. మన కరెన్సీ వాల్యూ ఎంత అమెరికాని పడిపోతే తక్కువ కదా, మన జనాభా ఎక్కువ కదా. అంటే అమెరికా దేశం కంటే మన దేశం బేద్దే కదా. కరెన్సీ గారు ఇచ్చే బేద్దే, మరి జనం చూసా కూడా బేద్దే. అంచేత మనకి 15 లక్షలు 20 లక్షలు 3 లక్షలు అలా సినిమాలు తీసాం కదా. అప్పుడు జనం అన్ని హాల్ నిండేవి కదా. రూపాయి పెడితే నిండేది కదా. నిండి జనం అంతా ఫుల్ అయ్యేది కదా. 100 రోజులు ఆడేవి కదా. అదే సిగ్నల్ 100 రోజులు ఆడిందా లేదా, 50 రోజులు ఆడిందా, 70 రోజులు ఆడిందా. మన జనాన్ని లెక్కేసుకోకుండా, మన దేశ కెపాసిటీని లెక్కేసుకోకుండా, మన జనం ఎంత ఉందో లెక్కేసుకోకుండా, జనం దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్కేసుకోకుండా, జనం ఎంత భరించగలడో, పావలా భరిస్తాడా నెలకి, ఇంకొక 10 రూపాయలు భరిస్తాడా అనుకోకుండా 50 రూపాయలు పెట్టేసి, 100 రూపాయలు పెట్టేసి, 150 రూపాయలు పెట్టేసి సినిమాలని అమెరికాలో తీసి, అమెరికాలో మన పార్కులలాగా ఉంటుంది, అక్కడ తీసేసి వేలంపాట వేసేసి అమెరికాకి ఎంత కమ్మాం, దీనికి ఎంత కమ్మాం, నేను గొప్ప డైరెక్టర్ అని నాది ఎంత కమ్మింది. గొప్ప డైరెక్టర్ అనేవాడు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో లేరు. డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. గొప్ప డైరెక్టర్ అనేవాడు సెట్కి వచ్చిన తర్వాత సీన్లు తీసిన, ఫైట్లు తీసిన, సాంగులు తీసిన డైరెక్టర్ ఉంటాడు. ఇప్పుడు ఉంటున్నారా? సీన్లు తీసి ఆ డైరెక్టర్ పక్క తప్పుకుంటాడు, డ్యాన్స్ మాస్టర్ వస్తాడు, ఆడు చేస్తాడు. అప్పుడు డ్యాన్స్ మాస్టర్ ఉన్నా కూడా డైరెక్టర్ ఉంటాడు. మాస్టరు ఇలా ఇద్దరికి చేతులు కలపండి ఆ షాట్ పెట్టి అని డైరెక్టర్ సలహా ఇచ్చేవాడు. డ్యాన్స్ మాస్టర్ ఆ సలహా ప్రకారం చేసేవాడు. ఫైట్ మాస్టర్ సలహా అడిగేవాడు డైరెక్టర్ ఏం చేయమంటారండి. ఇప్పుడు అదేం లేదే. ఫైట్ మాస్టర్ ఫైట్ డైరెక్ట్ చేస్తుంటే డైరెక్టర్కి ఏం పని లేదు, మామూలు డైరెక్టర్ ఎక్కడ దూరం కూర్చుంటాడు. ఇప్పుడు ఏచూరి చలపతిరావు గారు కూడా పోస్ట్ కార్డ్ రివ్యూలు రాసేవాళ్ళు. ఆ టైంలో నేను 2 years రాశాను. ఆ టైంలో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు మీరు రాసిన రివ్యూల్ని? సూపర్గా రిసీవ్ చేసుకున్నారు. తిట్టకుండా, పొగడకుండా రివ్యూలు ఉండాలి. ఊరికే మనకి ఇష్టం కదా, కాపీ ఇచ్చాడు కదా, ఒక డబ్బు ఇచ్చాడు కదా అది ఇంటికి వెళ్ళి 50 పేజీలు పాడు చేసేయకూడదు వాడి మీద. ఇప్పుడు చిరంజీవి గారు హీరో అంతవరకే, ఆయన యాక్షన్ హీరో అని పిలుస్తాం. నా దృష్టిలో యాక్షన్ హీరోయే ఆయన, అంతే కదా. రామారావు అయితే డైలాగ్ హీరో, నాగేశ్వరరావు గారు డైలాగ్ హీరో. యాక్షన్ హీరోలు, డైలాగ్ హీరోలు, లవ్ సాంగ్స్ చేసి హీరోలు, రకరకాల వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో. అందరు హీరోలే. ప్రొడ్యూసర్ వచ్చేసి యాక్షన్ హీరోని పుసుక్కుని పెద్ద డైలాగులు ఉన్న హీరోగా బుక్ చేయడు. అందులో 5-6 ఫైట్లు ఉంటే ఆ ఫైట్లకి బుక్ చేస్తాడు, డైలాగులు ఉంటాయి, హీరోగా బుక్ చేస్తాడు. అంత మాత్రాన్ని నేను ఎక్కువ రేటు తీసుకుంటున్నాను కాబట్టి నేనే గొప్ప హీరోని, మిగతా వాళ్ళంతా పక్కనే అనుకుంటే కుదరదు. రామారావు యాక్షన్ హీరో, డైలాగ్ హీరో, రొమాంటిక్ హీరో అన్నీ ఉన్నాయి రామారావు గారిలో.
నాగేశ్వరరావు రొమాంటిక్ హీరో నవలా నాయకుడిగా ఆయనకు ఉంది. నాగేశ్వరరావు గారి టైపే శోభన్ బాబు గారు, కృష్ణ గారు రామారావు గారి టైపు, శోభన్ బాబు గారు నాగేశ్వర గారి టైపు. అలా లాక్కొచ్చారు. మిగతా ఇప్పుడు చంద్రమోహన్ ఉన్నాడు, అందరికంటే డ్యాన్స్ బాగా చేస్తాడు. నాగేశ్వర గారు చంద్రమోహన్ డ్యాన్సులు బాగా చేస్తారు. అతను డ్యాన్సులు చేయడం వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. అలా ఒక్కొక్కడిలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు వచ్చినవాడు ఆడ హీరో గారు వస్తున్నారంటే లేచి ఇక్కడనే అక్కడ ఆడ గుమ్మంలో ఉండగా ఇక్కడ లేచి నుంచుంటున్నాడు. ఆడ యాక్షన్ హీరో వస్తున్నాడు, నమస్కారం పెడతాం. సినిమాలో డైలాగులు తక్కువ ఉంటాయి కదా. ఇదివరకు ఓ 70 పేజీలో 40 పేజీలో ఉండేవి, ఇప్పుడు 10 పేజీలకు వచ్చేసింది. డైలాగ్ లేదు కదా ఇప్పుడు. అయితే ఇప్పుడు రివ్యూలు రాసే దాని మీద ఎక్కువగా విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు రివ్యూలు రాస్తున్నారు. అడ్డమైన విమర్శలు రాయడం వల్ల సినిమాకి ఎఫెక్ట్ పడుతోంది, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, చూసేటువంటి ప్రేక్షకులు రాకుండా పోతున్నారు. రివ్యూ రాసే వాళ్ళకి ఉండే అర్హతలు ఏంటని మీరు అనుకుంటారు? ఇప్పుడు సముద్ర సీనియర్ గారు సముద్ర జూనియర్ గారిని ఆ కొడుకు డైలాగులు రాస్తారు. వాళ్ళ ఇంట్లోనే బయట సెపరేట్గా 2 రూములు కట్టించుకున్నారు. ఆ రూమ్కి తలుపు పెట్టుకున్నారు. జూనియర్ గారు ఈ రూమ్లో ఉంటే సీనియర్ ఆ రూమ్లో ఉంటారు. మంచినీళ్ళ కుండ పెట్టుకున్నారు, పైన ఒక ఇత్తడి గ్లాస్ పెట్టుకున్నారు. తర్వాత లైట్లు ఉంటాయి కానీ అద్దాలాంతరం పెట్టుకున్నారు, అరికిల్లాంతరం అద్దాలాంతరం పెట్టుకున్నారు. పెట్టుకుని నైట్ ఈ గుమస్తా బల్ల పెట్టుకున్నారు. కింద సాప కింద కూర్చుంటాడు, ఆ గుమస్తా బల్ల మీద పెన్ తీసుకుని ఈ లైట్లు ఆర్పేసి ఈ లైట్లు అద్దాలాంతరం తీసి అక్కడ ఒక అద్దాలాంతరం, లేకపోతే అలికెళ్ళాంతరం, ఇక్కడ అలికెళ్ళాంతరం, లైట్లు ఉన్నా కూడా ఆర్పేస్తారు. రాసి స్నానం చేసి పట్టు కట్టుకుని పూజ చేసుకుని అగరత్తలు వెలిగించి వచ్చి కింద పీట వేసి కూర్చుని ఓం నమ శివాయ, ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం జయం సింహ, జయసింహ, జయసింహ. స్క్రిప్ట్ కథావిధానం అని రాస్తాడు. అలా రాసేవాళ్ళు. వాళ్ళు రైటర్స్ అని తెలియడానికి ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ ఉండేవారు, నాన్ బ్రాహ్మిన్స్ ఉండేవారు, బొట్టు పెట్టుకుని వచ్చేవారు. అనేది రివ్యూలకి సంబంధించి రివ్యూలు రాయడం అనేది, రివ్యూలు ఎవరు పడితే వాళ్ళు రాయొచ్చా? రివ్యూవర్కి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? క్రిటిక్స్ అంటే ఎవరు రాయాలి? రివ్యూ అనేది అవతరాన్ని ఎంత హీరైనా అని బాధ పెట్టకూడదు. వాడు బాగా నచ్చబోతే వాత పెట్టినట్టు ఉండాలి తప్ప రైటింగ్ చెత్తగా చేసాడు ఇది అని అనకూడదు. ఎంత జనానికి నచ్చబోతే చిరంజీవిని హీరోగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనలో ఏదో ఉంది, జనంలో ఆకర్షణీయమైంది. ఆయన ఫైట్ చేసినట్టు ఎవడు చేయడు, ఎవడు ఇంతవరకు చేయలే. ఫైట్ చాలా స్పీడ్గా చేస్తాడు. మరి డైలాగ్ వచ్చేది మన మామూలే, అది వేరే విషయం. ఆయన మామూలుగానే మాట్లాడతాడు హీరోలాగా. ఆ ఫైట్లు డ్యాన్స్ స్టెప్స్ ఆ 2 ఆయన రచించే. ఆయన హీరోగా ఎదగడానికి కారణం ఆ 2, డైలాగ్ కాదు. అంచేత ఆయన హీరో, ఆయన్ని తప్పడానికి లేదు. ఇప్పుడు ఫైట్లు చేస్తే సోమనాథ్ ఫైట్లు తక్కువ, డైలాగ్. నాగేశ్వర గారు ఫైట్లు తక్కువ, ఫైట్ చేయలేడు, ఏదో చేస్తాడు, ముష్టిద్దాలు చేస్తాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం గ్రహించాలి. వాళ్ళ డిఫెక్ట్ని అది చేయలేదే, రామారావు అన్నీ చేస్తాడు, చిరంజీవి అన్నీ చేయలే అని అనకూడదు. ఎవడి మార్కెట్ వాడిది, ఎవడి క్యారెక్టర్ వాడిది. చిరంజీవి గారిని శ్రీరామచంద్రుడి వేషం వేస్తే చూస్తారా జనం? చూడరు కదా. రామారావుని చూస్తారు, శోభనా గారిని చూస్తారు, కృష్ణ కూడా చూడరు కదా. అలా ఎవరికి తగ్గ వేషం వాళ్ళని చూస్తారు. సోషల్ పిక్చర్లో ఎవరు పడితే వాడు వేయచ్చు. ఫైట్లు ఎక్కువ ఉన్నాయంటే పెద్ద స్టార్ వాల్యూ పిక్చర్ తీస్తున్నానంటే రామారావుని పెట్టుకు తీస్తారు. రామారావు గారు సావిత్రిని కౌగిలించుకున్నాడు దత్త సంబంధంలో ఫస్ట్ టైం చెల్లెలుగా. అది డౌట్ వచ్చింది ప్రొడ్యూసర్కి, సినిమా ఆడదని. ఫస్ట్ టైం చెల్లెలుగా ఇలా కౌగిలించుకుంటాడు. చెల్లెల్ని కౌగిలించుకునే పద్ధతి వేరు, హీరోయిన్ని కౌగిలించుకునే ప్రేయసిని కౌగిలించుకునే పద్ధతి వేరు. రామారావు అనుభవజ్ఞుడు. చెల్లెలు అలా దుఃఖాన్ని కళ్ళ తుడిచి ఇలా అని కౌగిలించుకుంటాడు. హైలైట్. అది రామారావుకే చెల్లింది. ఇంకో హీరో అయితే అంత బాగా చేయలేడు. అమ్మ చెల్లి రామ్మ నిన్ను కొట్టాడా,
నేను మాట్లాడతాలే ఇలా మాట్లాడతాడు. రామారావు గారికి హృదయంలో నుంచి వస్తుంది డైలాగ్. రంగారావు గారికి హృదయంలో హృదయం మాట్లాడుతుంది. సావిత్రికి హృదయం నుంచి వస్తుంది, యమునికి హృదయం నుంచి వస్తుంది, కన్నాంబ గారికి సూర్యకాంతం లాంటి వాళ్ళు హృదయంలో చేస్తారు. వాళ్ళు వచ్చేప్పటికి ఆ క్యారెక్టర్లో లీనం అవుతారు. అంచేతనే ఆ క్యారెక్టర్లు అంత పండుతాయి. చిరంజీవి నడుస్తూ ఉంటేనే ఫైట్ చేసినట్టు ఉంటుంది. ఆయన రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఉంటాడు. మోర విరుస్తాడు, హై కింద నుంచి తీస్తారు కెమెరా, ఏలేస్తారు, ఏలేస్తారు. అది రెస్పాన్స్. ఆ రెస్పాన్స్తో ఎన్ని వారాలు ఆడుతుందో అన్ని వారాలు ఆడేస్తుంది. ఆయన బాగా చేసాడా, ఫైట్లో దెబ్బ తగిలిందా, దెబ్బ తగిలితే ఆయనకే తెలియదు, దెబ్బ తగిలినా చేసేస్తాడు. ఇప్పుడు రివ్యూ ఎలా రాసినా దాన్ని తీసుకోవాలంటారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఎలా ఉన్నప్పటికీ, రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకోవాలా, రాసేవాడు మంచి జర్నలిజం తెలిస్తే, జర్నలిస్ట్ ఎంతవరకు కళానికి ఎంతవరకు లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు లేడీ, మీకు ఇచ్చి గౌరవం నేను ఇచ్చి మాట్లాడాలి. నేను పచ్చిబూతులు మాట్లాడకూడదు, మీ దగ్గర పచ్చిబూతులు మాట్లాడకూడదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఇప్పుడు మీరు నాకంటే గొప్పవారు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళంతా నాకంటే గొప్పవాళ్ళే అని అనుకోవాలి. అనుకుని మీరు చెప్పింది నేను చెప్పాలి, మీకు ఏం కావాలో అది చెప్పాలి. మాకేం అక్కర్లేదు, మీకేం కావాలో మాకు చెప్పండి అంటే అప్పుడు చెప్పచ్చు. మీకేం కావాలో అడుగుతున్నారు, బాగానే అడుగుతున్నారు, బాగానే చెప్తున్నారు. అంచేత రెస్పెక్ట్, ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే చిరంజీవి గారు నడిచిన కూర్చున్న ఏటా నేను కనపడలేదు, వస్తానని రాలేదేంటి, ఒక ఫైటర్ హీరో, ఒక యాక్షన్ హీరో లెవెల్లో మాట్లాడతాడు. అది ఆయన లైఫ్. ఆయన సెంటిమెంట్ హీరోలాగా ఇలా కూర్చుని సెంటిమెంట్ మాట్లాడితే కుదరదు. రామారావు అయితే అన్ని రకాలుగానే మాట్లాడతాడు. ఆయన కిరీటం ఆయనే మోస్తాడు. బ్రేక్ టైంలో కూడా కిరీటం తీయడు. ఇంకా తప్పదంటే తీసి అక్కడ పక్కన పెట్టాలి తప్ప, నేను లిక్విడ్ తాగుతాను, నేను భోజనం చేయను, ఈవేళ నా ఉపవాసం, ఈ దుర్యోధుడు గెటప్ తీయను, అలా కూర్చుంటాడు, గంటలు కూర్చుంటాడు. తపన పడతాడు, తపస్సు చేస్తాడు. డైలాగ్ని బాగా చెప్పడానికి తపస్సు చేస్తాడు. 12 పేజీల డైలాగ్ కూడా చెప్తాడు. ఏది టేక్ లేకుండా, రీటేక్ లేకుండా 12 పేజీల డైలాగ్ కూడా చెప్పేస్తాడు. అందరూ అలా చెప్పలేరు. ఆయన దాసుడు, డైలాగ్ దాసుడు. ఆయన ఒక్కడే చెప్తాడు డబ్బింగ్. నాకు ఆయనతో డబ్బింగ్ చెప్పే అవకాశం, అదృష్టం కలిగింది. ఆయన సినిమా అనురాగ దేవతలో యాక్ట్ చేయడానికి తీసుకెళ్ళాడు. డబ్బింగ్కి ఆయనకి కాల్ షీట్ వేసుకున్నాడు. ఈశ్వర్ గారు మీరు కూడా డబ్బింగ్ రావాలంటే మీరు ఒక్కడే చెప్తారు కదా. కాదు మీకు చెప్పిస్తా, రండి నా పక్కన మీరు చెప్పాలి. అయితే నా డైలాగు ఆయన చెప్పించి ఆయన డైలాగు నేను విని ఇద్దరు కలిసి చెప్పింది అరుదు తర్వాత ఆయనే మేకప్ వేస్తాడు. ఆయన సినిమాలు చేస్తే నాకు ఆయనే మేకప్ వేస్తాడు. రామారావు గారు మేకప్ వేస్తాడు. రామారావు నాకు మేకప్ వేస్తాడు. ఆయన సరదా. ఈశ్వర్ గారు మీరు కూడా ఇంటి దగ్గర వేసేసుకోండి, చెట్లో ఎందుకు నేను వేసేస్తా అని ఆయన ఇంటి దగ్గర మేకప్ వేసుకుంటాడు. ఆయన ఇంట్లో నాకు అదే కుర్చీలో మేకప్ ఆయన వేస్తాడు. గ్రేట్ కదా, నిజం కదా. ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఇలా భుజం మీద చేస్తాడు. కలవరమాయ పాట పాడతాడు. కలవరమాయే మదిలో నా మదిలో బట్టిగా కొడతాడు. లేదా ఇక్కడ కొడతాడు, కొంచెం వాస్తూ ఉంటుంది, గట్టి కొడతాడు. దిగిన వెంటనే ఎదురు వస్తారు ప్రొడ్యూసర్లు సెట్లో. అక్కడ రే ఒక కుర్చీ ఇంకో కుర్చీ వేయి అంటాడు. అంటే నేను ఉన్నాను కదా, కూర్చోడతాడు. బాయ్ వస్తాడు. వేశ్వరుడు గారు ఏం చేస్తారు టిఫిన్, మీరు ఏం చేస్తే అది మీకు ఇష్టమైంది తినండి, మీకు ఏది ఇష్టమైతే అది నాకు ఇష్టం. నాకు ఎన్టీ రామారావు ఇష్టం, ఎన్టీ రామారావు తిండి ఇష్టం, ఎన్టీ రామారావు ప్రాణం అంటే ఇష్టం, ఎన్టీ రామారావు గాలి అంటే ఇష్టం, ఎన్టీ రామారావు నాకు పట్టుకుంటే ఇష్టం. అంటే అంతా ఎన్టీ రామారావు మయం అంట. నాకు తెచ్చిన వారికి కూడా ఇద్దరు. ఎన్టీ రామారావు గారు మీరు నాన్ వెజ్ తింటారంటారు కదా, మీరు తినేవాళ్ళు? తింటాడు, ఎక్కువగా ఏం తిండు. అందరికీ పొద్దునే కోడి తినేస్తాడు, ఎప్పుడైనా తింటాడు. చిన్న కోడి ఎప్పుడైనా తినచ్చు. డైలీ అదే పని కాదు కదా. మేకప్ 4:30కి ప్రారంభం అవుతుంది. పౌరాణికాలు అయితే 6:30 అయిపోతుంది. సోషల్ పిక్చర్లు అయితే 1 గంట 5:30కి అయిపోతుంది. లోపలికి వెళ్ళి భోజనం చేస్తాడు, లైట్గా వేడన్నం తింటాడు, మళ్ళీ డ్రెస్ వేసుకుంటాడు. 7 అవుతుంది. రామో గేట్ ఓపెన్ చేయి, బస్సులు ఉన్నాయంట, బస్సులు జనం వచ్చేస్తారు.
నమస్కారం అయ్యా కాలం పెడతా దూరంగా దూరంగా హ్యాపీ హ్యాపీ. ఏ ఊరు మంది? పాలకొల్లు అండి. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి. ఆ కుర్రాడు ఎవడు? మా అబ్బాయి అండి. పేరేంటి? మీ పేరే రామారావు. నా పేరు ఎందుకు పెట్టారే? భగవంతుడి పేరు పెట్టుకోండి. మీరు భగవంతుడి పేరే కాదండి, మీరే భగవంతుడండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి వెళ్దాం అంటున్నాడు. మరి తిరుపతి వెళ్ళి రావాలి కదా. మిమ్మల్ని చూసుకుని తిరుపతి వెళ్తాం. అలా కాదు, ఇక్కడి నుంచి వచ్చాడు తిరుపతి చూసుకుని ఆ దేవుని అనుగ్రహం పొంది నా దగ్గర రండి. నా వస్తే అప్పుడు నా పుణ్యం ఉంటుంది. అంతే, నన్ను చూసి అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ చూసి నా దగ్గర నేను మీ భక్తుడినే, నేను దైవభక్తుడినే. అందరూ నన్ను చూసి అక్కడికి వెళ్తారేంటి? ఆయన చూసి నా దగ్గర రండి. అప్పుడు నేను కూడా మీ భక్తిలో భావం పాలు పంచుకుంటాను. షూటింగ్ అండి. ఎవరిదండి? మళ్ళా షూటింగ్ చూడాలండి. ఎంతమంది ఉన్నారు? 30 మంది. ప్రసాద్ వాయిస్ స్టూడియో ఫోన్ చేసి ఓ బస్సు వస్తుంది, 30 మంది ఉంటారు, అందరినీ ఒకసారి పంపించొద్దు. 10 మంది, 5 పంపించమను. వెళ్ళండి. స్టూడియో కదా మనిషి ఉంటాడు, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. డ్రైవరు వాయిస్ స్టూడియో తెలుసా? ఎందుకు తెలియదండి, చాలామంది తీసుకొస్తుంటాను. అయితే తీసుకెళ్ళిపోగానే ఈయన వస్తాడు. అలాగనే అప్పటికే వదులుతారు వాళ్ళని. రామారావు పంపించారు కదా, అలా చూస్తూ ఉంటాడు. చూసి నాలా అంటానికి కూడా వెళ్ళామనుకోండి, ఏచడి గారు కుర్చీ వేయండిరా, కుర్చీ వేస్తారు, షార్ట్ చేస్తాడు. అక్కడి నుంచే ఏచడి గారు ఇంకోసారి చేద్దామా అంటాడు. అక్కడ ఏ రాఘవేంద్ర గారు ఉన్నారనుకోండి, ఫీల్ అవుతారు కదా. అలాంటి ఇబ్బందులు పడ్డాను నేను. ఇంకోసారి తీద్దామని నన్ను అడిగితే ఆ రాఘవేంద్రకి నాకు పెద్ద ఇది పడదు. మామూలుగా మాట్లాడుకుంటాం. ఒకప్పుడు పడేది, ఇప్పుడు పెద్ద పడదు. ఆయన అనుకుంటాడు కదా, ఈడేంటి పెద్ద ఇంకోసారి తీయమంటున్నాడని. అదే రామారావు తెలియదు కదా. సరే చేయండి, ఇంకోసారి ఓకే సార్, ఓకే. ఇది ఆయన దినచర్య. బ్రేక్ అయిపోయిన తర్వాత ఏచరి గారు మీరు ఆ రూమ్లో ఉండండి, నేను 2 గంటలకల్లా ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. ఆ రూమ్, ఆయనకు రూమ్ ఉంటుంది, ఆయన అందులో బట్టలు కట్టుకుందుకే అక్కడే ఉండడు. ఆడ క్యారేజీ పెట్టి ఉంటుంది బ్రహ్మాండంగా. ఆ క్యారేజీ తినడం కోసం చంద్రమోహన్ లాంటి వాళ్ళు యాక్ట్ చేస్తుంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. రూమ్ ద్వారా నువ్వు దగ్గర ఉందా? ఆ క్యారేజీ రామారావు క్యారేజీ ఆయన తిండ కదా, నేను వస్తాను, మన ఇద్దరు తిందాం అనేవారు. సరే చూద్దానే పెట్టేవాడిని. వాడు మొత్తం క్యారేజీ తినేసేవాడు. ఇలా ఉంటుంది. సాయంత్రం 5 అయితే ప్యాకప్. 5 గంటలకు ముందే చెప్పేస్తాడు, 5 గంటలకు వెళ్ళిపోతాను, రెడీ చేసుకోండి. అవసరమైతే అర్ధరాత్రులు చేస్తాడు, 1 గంట దాకా కూడా చేస్తాడు. ముందు చెప్పాలి, మళ్ళీ అప్పుడు మీకు నైట్ షూటింగ్ ఉందని చెప్పాలి. పక్కన కూర్చోబెట్టుకుంటాడు. పక్కన కూర్చోబెట్టుకుని, ఈశ్వర్ గారు ఈ సినిమా బాగా ఆడద్దా? నీకు ఒక డౌట్ అండి, మీరు నన్ను ఒకసారి అడిగారు మన సినిమాలు ఏదో కొంచెం దెబ్బతింటున్నాయని. అప్పుడు ఏం చెప్పాను నేను మీకు? ఫాదరు సన్ను ఉన్న వేషాలు ఇవ్వన్నాను. డబుల్ యాక్షన్ చేయాలన్నాను. ఫాదర్ ఇంపార్టెంట్ ఉన్నా పర్లేదు, సన్నకి ఇంపార్టెంట్ ఉన్నా పర్లేదు, డబుల్ యాక్షన్ మీద వెళ్ళాలి మీరు. మీకు ఇంకో ఇంజిన్ అవసరం, డబుల్ ఇంజిన్ కావాలి. అప్పుడు డబుల్ యాక్షన్ పిక్చర్లు మొదలుపెట్టారు. అది నా మాట అంటే భగవంతుడి సాక్షిగా నా మాటే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి, 8 ఏళ్ళు కంటిన్యూ ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి, కంటిన్యూ చివరి దశలో ఆయన దగ్గరే ఉన్నాను. యాక్ట్ చేస్తే వేరే బొబ్బుల పూరి షూటింగ్కి కూడా వెళ్ళే. తాండ్రబాపాడు కాదు, సంతార్ బాపారాడు కూడా షూటింగ్లు, జస్టిస్ చౌదరి షూటింగ్లు కూడా వెళ్ళే. ఆయన డబల్ యాక్షన్ చేసే సినిమాలంటికి కూడా నేను షూటింగ్లకు వెళ్ళే. రోజు వెళ్ళకపోయినా ఒక వారం 7 రోజులు 8 రోజులు అలా వెళ్ళేవాడిని. ఆయన రమ్మన్నప్పుడు అలా బండెక్కి వెళ్ళేవాడిని. ఆయన ఫోర్స్ క్యారెక్టర్ ఫాదర్ అయితే ఫోర్స్ లేకుండా సన్ క్యారెక్టర్ ఫోర్స్ అయితే ఫోర్స్ లేకుండా ఫాదర్. డబల్ రోల్ చేసి మళ్ళీ నిలదొక్కున్నారు. చెప్పండి. సో చాలా చాలా సంతోషం చలపతిరావు గారు, బోల్డ్ అన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. గతకాలం మెమొరీలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. తప్పకుండా. థ్యాంక్ యూ. తప్పకుండా. చాలా సంతోషం. అభిమాన ప్రేక్షకులందరికీ చాలా సంతోషం. వీక్షకులకి ప్రేక్షకులకి థ్యాంక్ యూ అండి.